భారతదేశంలో రాజ్య నిర్మాణం, రాజ్యాధికార నిర్మాణం, రాజ్యాంగ నిర్మాణం, అందులో ఉన్నటువంటి అనేకానేక ఎత్తుగడల్లోంచి మన జీవిక సాగుతూ ఉంది. దానికి అసలు సిసలు ప్రయోగశాల బీహార్. దక్షిణాది రాష్ట్రాల్లో చైతన్యం అప్రమత్తమైంది కాబట్టి, నినాదంలో మార్పు వచ్చింది కాబట్టి కేరళలో దళిత ఆదివాసీ బలహీన వర్గాల రాజ్య పాలన సాగుతున్నది. తమిళనాట ఉన్నటువంటి దళిత ఆదివాసీ బలహీన వర్గాల రాజ్యపాలనను కూల్చివేసేందుకు, సమూలంగా కూల్చివేసేందుకు దళిత ఆదివాసీ బలహీన వర్గాల బిడ్డలనే సైంధవులుగా అలను కానీ మహాయోధులుగా వారిని నిర్మాణం చేసేటువంటి ఎత్తుగడ సాగుతున్నది. కర్ణాటకలో కనకదాసుని యొక్క బలహీన వర్గ సందేశం అమరత్వం పొందినప్పటికీ కూడా అనేక సవాళ్లను, ఆటుపోట్లను ఎదుర్కొంటూనే ఈనాటికి కూడా బలహీన వర్గాల పాలనే సాగుతున్నది. కానీ అలనాటి అవిభక్త ఆంధ్రంలో కానివ్వండి, ఈనాడు ఉన్నటువంటి రెండు ముచ్చటైనటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కానివ్వండి, పాలనా సరళి వింతగా ఉంది. ఉత్తరాదిలో రాజ్యాధికారం బలహీన వర్గాలకు నికార్సుగా, నిక్కచ్చిగా అందించకపోతే ఏ రాజకీయ పక్షం నిలువ చాలదు అనేటువంటి వాస్తవాన్ని అన్ని రాజకీయ పక్షాలు అక్కడికక్కడ గుర్తించినాయి. కాబట్టి గుర్తించి అడుగు వేస్తున్నటువంటి రాజకీయ పక్షాలు బతుకుతూ ఉన్నాయి, గుర్తించలేకపోయినటువంటి పార్టీలు అడుగంటుతూ ఉన్నాయి. కానీ మన ప్రయోగశాల తెలంగాణకే పరిమితం చేద్దాం ప్రస్తుతానికి. అలనాటి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఈనాటి తెలంగాణలో కానివ్వండి, రాగల 10-15 సంవత్సరాల్లో జాతీయ స్థాయిలో బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సాధనకు సంబంధించినటువంటి మూలాంశాలన్నీ ఇక్కడ సాధన అయిపోయాయి. అందుకోసమే ఇక్కడ మన సమూహం నిద్రాణమై ఉన్నది. అందుకోసమే మన వైపు నుంచి నినాదంగానే మిగిలిపోతుంది తప్ప ఒక కూటమిగా, ఒక రాజకీయ కూటమిగా, ఒక రాజకీయ కేంద్రకంగా మారేటువంటి సావకాశాన్ని అందిపుచ్చుకోలేకపోతుంది. కాబట్టే ఈ మహారాజుల నుంచి, మన ప్రజాపతుల నుంచి, ప్రభంజనాల నుంచి, వీరందరి నుంచితో పాటుగా సిద్ధాంతానికి దాసుడైనటువంటి, బలహీన వర్గాలకు దాసుడైనటువంటి ఈ సురేష్ నుంచి కూడా ఈ రకమైన సందేశాలు అంతా ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉన్నాం? నిష్పాక్షికంగా అంచనా వేస్తే తెలంగాణలో సామాజిక భద్రత, సామాజిక న్యాయం, సామాజిక సాధికారికత, సామాజిక స్వయం పాలన అనే అంచెలనే తీసుకుంటే ఆ అంచెల్లో, ఆ జారుడు మెట్లల్లో కేవలం మనం సామాజిక భద్రత వద్ద మాత్రమే పరిమితమై ఉన్నాం. ఎప్పుడైతే ఏ సమూహం అయితే ఏ రకమైనటువంటి నోటిని వినియోగించకుండా, సైగను వినియోగించకుండా ఏ వనరునైతే సాధించుకోగలుగుతుందో అది మాత్రమే అందినట్టు లెక్క. ఏదైతే నినాదంగా మిగిలిపోతుందో, ఏదైతే ఆవేశంగా, ఆక్రోశంగా, ఆలోచనగా, ఆవేదనగా, అభ్యర్థనగా ఉండిపోతుందో వాటిని ఏ రీతిలో కావాలంటే ఆ రీతిలో సోదరుడు విశారదన్ చెప్పినట్టుగా కానివ్వండి, తాడూరు శ్రీనివాస్ సోదరుడు చెప్పినట్టే కానివ్వండి, పాషాబాయి చెప్పినట్టే కానివ్వండి, అందులో అనగదొక్కేటువంటి ప్రయత్నాలు చాలా నిక్కచ్చిగా సాగుతాయి. విభజించే ప్రయత్నాలు నికరంగా సాగుతూనే ఉంటాయి. అందుకోసమే తెలంగాణలో కేవలం ఈనాటి సామాజిక స్పష్టత ఏ రీతిలో ఉంది అంటే కేవలం సామాజిక భద్రతకు మాత్రమే పరిమితమై ఉన్నది. సామాజిక న్యాయం వైపు కూడా అడుగులు పడేటువంటి ఆలింది. పార్లమెంటరీ వ్యవస్థలో స్టాండింగ్ కమిటీకి ఉన్నటువంటి విలువను సాధిస్తూ ఓబీసీ స్టాండింగ్ కమిటీని సాధించడానికి అలనాటి ఓబీసీ పార్లమెంటరీ ఫోరం మూలకంగా పనిచేసింది. కాబట్టి అదే రీతిలో ఇక్కడ కూడా ఒక చైతన్యాన్ని, ఒక స్నేహబంధాన్ని, దాంతోపాటు మన సమూహాలకి ఒక సందేశాన్ని నికరంగా అందించేటువంటి ప్రయత్నంగా తెలంగాణలో తొలి దశగా సోదరులు శ్రీనివాస్ గారి ఆలోచనల్ని మీరు స్వీకరిస్తూ, కృష్ణ మీరందరూ కూడా సమన్వయం చేయండి, సురేష్ మీరు అడుగు ముందుకు వేయండి, మిగతా మిత్రులందరినీ సమీకరించండి. రాజకీయ పార్టీలకు అతీతంగా శాసనకర్తలైనటువంటి వారు, శాసన మండలి సభ్యులు, శాసనసభ సభ్యులు, వారందరినీ కూడా బలహీన వర్గాల బిడ్డలని సమీకరించి దీనిని మీరు నేతృత్వం వహించి చేయండి. కావలసినటువంటి కార్యదర్శి సహాయాలు ఏమైనా కావాల్సి ఉంటే, ఏదైనా సహాయక
సహాయాలు ఏమైనా కావాల్సి ఉంటే మేము చేస్తామనే రీతిలో మీరు ముందుకు రండి. ఈ యొక్క నిర్మాణాన్ని సాధిస్తే ఉపయుక్తంగా ఉంటుంది. మన ఆలోచన, మన ఆవేదన ఎన్నికలతో ముడిపడినట్టుగా లేదు. మన మహారాజు ఎంత విశాలమైన విస్తారమైనటువంటి పాదయాత్ర చేసినాడు. ఆయన పాదయాత్ర చేసి దాటొచ్చినటువంటి సమూహాలలో ఇప్పటికి కూడా మంచి మంచి మూలకాలు, మంచి మంచి గుళికలు తయారై ఉన్నాయి. ఎదిగే చోట ఎదిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి, చైతన్యం పొంది ఉన్నాయి. అంటే సరి అయినటువంటి నికార్సైన విత్తనంగా మారుతూ ఉన్నది. ఆ విత్తనాన్ని సద్వినియోగపరచుకునేటువంటి క్రమంలోకి పోవాలి అంటే ప్రోత్సాహం కావాలి, వాతావరణం కావాలి, నేల చదును కావాలి. దానికోసమే ఈ వేదికలు ఉపయుక్తమవుతాయి. కాబట్టి ప్రభుత్వం పైన ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏముందో ఏమొచ్చిందో కూడా నేను ఇప్పటివరకు నేను దృష్టి పెట్టలేదు. ఏం మార్పులు వచ్చినా కూడా నేను పట్టించుకోలేదు. నేను రాజకీయాల్లోకే వచ్చిన వాడిని అయినప్పటికీ, రాజకీయ కార్యకర్తని అయినప్పటికీ నేను నిత్యం చేసేటువంటి ఈ నినాదాలతో లేకపోతే ఓర్లతో ఈ హోర్డింగ్లతో చేసేటువంటి రాజకీయవాదిని కాదు. కాబట్టి నాకు పెద్దగా పట్టింపు ఈ రకంగా ఇంకా కనిపించడం లేదు. ఆ మార్పు దశ ఏ రకంగా పోతా ఉందో మీ అందరికీ వేడి పుట్టేటువంటి సమయం రావాలంటే ఇంకొక ఏడాది దాటుతుంది. కానీ ఈలోపుగానే ఒక 3 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళిక ఏర్పరచుకోండి. ఇక్కడ మీరు పెట్టేటువంటి విత్తనాలు, మీరు వేసేటువంటి మొలకలు వటవృక్షాలుగా, మహావృక్షాలుగా ఎదిగి వారు మన సమూహానికి గౌరవప్రదంగా కర్పూరి ఠాకూర్లుగా కనిపించడానికి అవసరమైనటువంటి ప్రయత్నం సాధ్యమవుతుంది. దానికి మూలకాలుగా ఉండేటువంటి ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి. సందర్భోచితంగా నాలాంటి వాడు కూడా మీ వెంటే ఉన్నాడని మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ కర్పూరి ఠాకూర్ ప్రస్తావన వస్తూ ఉంది. ఆమె మన్మరాలకు కూడా పూర్తిగా గుర్తులేదు వాళ్ళ తాత ఎలా ఏ రకమైన రాజ్యపాలన చేసినాడో. ఎందుకంటే పసికందు ఆయన పోయే సమయానికి. కానీ రాజ్యానికి ఏ రీతిలో రాజ్యాన్ని తిరిగి దక్కించుకోవడం కోసం తమ నినాదాన్ని, తమ సందేశాన్ని, తమ ప్రతిరూపాన్ని, తమకున్నటువంటి నిర్ణయాల యొక్క ప్రభావాన్ని ఏ రీతిలో కల్పిస్తుందో దానికి సంకేతమే చౌదరి చరణ్ సింగ్, పాములపర్తి వెంకట నరసింహరాయలు, డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్, లాల్ కిషన్ అద్వానీ, వారితో పాటుగా మన బిడ్డడు కర్పూరి ఠాకూర్ కూడా అవసరం వస్తే ఎత్తుకుంటారు. అంటే ఆత్మోద్దీపనగా తీసుకుందాం. నిద్రాణమై ఉన్నటువంటి రాజకీయ మూలకం, పొలిటికల్ న్యూక్లియస్, అది కుండలిని, అది నిద్రాణమై ఉన్నటువంటి ఈ శరీరంగానే ఉంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయి, గాలి ఆడుతూ ఉంది, రక్త ప్రవాహం జరుగుతూనే ఉంది, భోజనం జరుగుతూనే ఉంది, మిగతా ప్రక్రియలన్నీ సాగుతూనే ఉన్నాయి. కాబట్టి ఆత్మను ఉద్దీపనం చేయడం అనేటువంటి పెద్ద కష్టమైన ముచ్చట కాదు అని విశారదనికి కూడా తెలుసు. ఆ రీతిలో మీ అందరికి కూడా తెలుసు. దానికోసం అప్పుడప్పుడు ఈ రకమైనటువంటి నిర్మాణాల యొక్క చైతన్యం మనందరికీ, మన సమూహానికి, తెలంగాణలో ఉన్నటువంటి బహుజన సమాజానికి ఉపయుక్తం కావాలి, సబ్బండ వర్ణాలకి ప్రయోజకంగా మారాలనేటువంటి శుభకామనతో మీరు చేసేటువంటి నిర్మాణానికి నా తోడ్పాటు ఉంటుందనేటువంటి సూచనతో, మనవితో నేను సెలవు తీసుకుంటాను. బహుజన హితాయ బహుజన సుఖాయ. ధన్యోస్మి.